Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలని చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ టాప్ మోస్ట్లో ఉందంటే మీరు నమ్మరు, కానీ నిజంగా తెలుగు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 3000+ స్టూడెంట్స్ అందరూ వచ్చి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారనమాట. మరి ఇంత టాప్ మోస్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈజీ వే క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఒక బ్రాంచ్ మేనేజర్ని ప్రతి ఏరియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. So today I think I will be introducing you to Mr. Hari Prahalada from Kadapa. సార్ ఏంటి సార్ మార్వాడి యూనివర్సిటీ నేమ్ అసలు ఒక రేంజ్ టాప్లో నిలిచిందనమాట. అంతకు మించి ఎడ్యుకేషన్ ఇస్తుంది అని వింటున్నాం మేము. మరి ఒక్కసారి ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఏపీ తెలంగాణ చాలా మంది పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకోసం అంటే లో బడ్జెట్. మరి ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ఈ యూనివర్సిటీకి వచ్చి ఖచ్చితంగా చదువుకోవాలని అనుకుంటారు కదా సార్. మీరు కడప బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మీ దగ్గర వచ్చి అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సూపర్, అంటే అసలు ఇంత సూపర్ ఫెసిలిటీస్ ఇచ్చింది చూసారా. ఎప్పుడైనా సరే మార్వాడి యూనివర్సిటీ అంతకు మించి ఉంటుంది. ఒక్కటి తక్కువ అవ్వదు, పుష్ప అనే రేంజ్లో ఉంది కాబట్టి ఆ టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయ్యింది. ఎన్నో తిప్పలు పడి హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా లో ప్రైస్ తోటి సూపర్ ఎడ్యుకేషన్ అందించడానికి మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటుంది అని నిరూపించింది. దానికి నిదర్శనమే లాస్ట్ ఇయర్ మన తెలుగు పీపుల్ అందరూ కూడా, తెలుగు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3000+ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యూనివర్సిటీలో అదే తెలియని ప్లేస్లో వచ్చి జాయిన్ అయ్యారు. ఇది ఒక ప్రపంచం అనే చెప్పాలి. మరి ఇంత పెద్ద యూనివర్సిటీలో ప్రతి బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాన్ని మన లో ప్రతి ఎపిసోడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ఎపిసోడ్స్ అన్ని చూడండి. అండ్ ఈ ఎపిసోడ్ లో ఏ బ్రాంచ్ మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూద్దాం పద. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పింటో సార్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. మరి సార్ని అడిగి ఈసారి తీసుకున్న కొత్త ఇనిషియేషన్స్ ఏంటో, న్యూ బ్రాంచ్ మేనేజర్స్ ఎవరో కనుక్కుందాం. హలో సార్, హౌ ఆర్ యు? సో మే ఐ నో వాట్స్ ద సక్సెస్ రేట్ బిహైండ్ దిస్? Secret is that behind, if we wanted to educate students, we would like to give them a proper professors, proper teachers to them. Okay. We have maximum number of PhD professors over here. Great. So this helps them. The student gets more information from them. And one more thing which we are doing it, the parents from south, they are finding difficult to approach us directly over here. So we are introducing branch managers in different areas. So today I think I will be introducing you to Mr. Hari Prahalada from Kadapa. He would be able to help you in that region, even for all the admission process, eligibilities and everything. He would be helping you. Okay, so great sir. So how a student parent can approach those branch managers sir? This branch manager, Mr. Hari, would be having his office in Kadapa only. He will have his own contact numbers there. Parents can contact them, can reach to their office. He will help you out. How to reach to Marwadi University before taking admission? That means I am talking about campus visit. That you can do it, and he will help you in all these things. Great. So that's what we are approaching right now. So what is the next plans that you are going to the new students all over India sir? I would just tell them that if they are known to any of the students who are studying him, ask them to take their feedback, and they would be telling you what they are actually getting it. Instead we tell that we are giving so many things, are the students benefiting from it? So this is how they should take the feedback, and they should trust them, and they should take admission here.
చూసారు కదా, మనం ఎవ్రీ ఎపిసోడ్లో జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చ్, ఈవెన్ ఫర్దర్గా కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని ద్వారా మీరు మార్వాడి యూనివర్సిటీలో కనుక ఒకవేళ సీట్ రావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరున్న ఏరియాలోనే బ్రాంచ్ మేనేజర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, నమస్తే మేడం. సార్ ఏంటి సార్, మార్వాడి యూనివర్సిటీ నేమ్ అసలు ఒక రేంజ్ టాప్లో నిలిచింది అనమాట. అంతకు మించి ఎడ్యుకేషన్ ఇస్తుంది అని వింటున్నాం మేము. మరి ఒక్కసారి ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? మేడం, మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి చాలా బాగుంది మేడం. నా మార్వాడి యూనివర్సిటీ నాకు A+ ఉంది, NBA అక్రిడిటేషన్ ఉంది. దాంతోపాటుగా ఏపీ, తెలంగాణ చాలామంది పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకోసం అంటే లో బడ్జెట్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, హై ఎక్స్పోజ్ ఉండడం వల్ల చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం మార్వాడి యూనివర్సిటీకి. సూపర్ సార్. మరి ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ఈ యూనివర్సిటీకి వచ్చి ఖచ్చితంగా చదువుకోవాలని అనుకుంటారు కదా సార్. మరి మీరు కడప బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మీ దగ్గర వచ్చి అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఓకే మేడం, నేను కడప డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మేనేజర్ మేడం. నా పేరు హరిప్రహ్లాద. నా నెంబర్ వచ్చేసి 9381232601. ఇన్ కేస్ ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాల్ చేసి మాట్లాడచ్చు. ఇన్ కేస్ లేదా డైరెక్ట్ మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది కడపలో. అప్సరా సర్కిల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఉంది. దాని ఆపోజిట్లో సచివాలయం పైన బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని డైరెక్ట్ వచ్చి కలవచ్చు, లేదా కాల్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. సార్, మరి ఇంత ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఆఫ్లైన్ బ్రాంచ్ ఉంది, లేదు ఆన్లైన్లో కూడా కాల్ చేసిన తర్వాత ఒకవేళ ఆన్లైన్లోనే కాల్ చేస్తే మీరు అడ్మిషన్స్ అంతా ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తున్నాం మేడం. ఆన్లైన్లో కాల్ చేస్తే ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అని చెప్పి ఆన్లైన్లోనే మనకు గైడెన్స్ ఇస్తాం మేడం. ఓకే, సూపర్. అంటే అసలు ఇంత సూపర్ ఫెసిలిటీస్ ఇచ్చింది చూసారా. ఎప్పుడైనా సరే మార్వాడి యూనివర్సిటీ అంతకు మించి ఉంటుంది, ఒక్కటి తక్కువ అవ్వదు. పుష్ప అనే రేంజ్లో ఉంది కాబట్టి ఆ టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయ్యింది. సో మీకు కూడా ఇటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఉంటే లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో మనం కడప బ్రాంచ్కి రీచ్ అయిపోయామండి. కడప బ్రాంచ్ నుంచి కూడా లాస్ట్ 2024 ఇయర్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట. సో అసలు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ అలాగే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడబోతున్నాము. సో బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రామ్వీర్ సింగ్ గారు కూడా మనతోనే ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మా కడప బ్రాంచ్ మేనేజర్ మేడం మిస్టర్ హరి ప్రహ్లాద్ గారు. నమస్తే అండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. కడప బ్రాంచ్ మేనేజర్ హరి ప్రహ్లాద్ గారు ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ ఇయర్ 2024లో కడప బ్రాంచ్ నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యారు అని వింటున్నాం. అవును మేడం. సో ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు? లాస్ట్ ఇయర్ మన కడప బ్రాంచ్ నుంచి దాదాపుగా 100 అడ్మిషన్ చేశాను మేడం. 100 చేశారు. 100 చేశాము. ఓకే ఓకే. ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాం, 200+ చేయాలని. ఎందుకంటే కడప డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో చాలా ప్రొద్దుటూరు కానీ పులివెందులు చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కువ పిల్లవాళ్ళు మన మార్వాడి యూనివర్సిటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికోసం ఈసారి లాస్ట్ ఇయర్ కంటే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం ఈసారి అయితే. ఇప్పుడు కడపలో ఈ బ్రాంచ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది, దీని అడ్రస్ ఏంటి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా? ఇప్పుడు మన మెయిన్గా వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ వాళ్ళ లోకల్ వాళ్ళకి కానీ కడప సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి కానీ మన మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ అంటే అప్సరా సర్కిల్ దగ్గర. అప్సరా సర్కిల్ అంటే చాలా ఫేమస్ మేడం. ఈవెన్ కొత్త భాష నుంచి దగ్గర అవుతుంది, పాత భాష నుంచి దగ్గర అవుతుంది. అప్సరా సర్కిల్ కొద్దిగా ముందుకు వెళ్తే మద్రాస్ రోడ్లో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లో మనకు సచివాలయం ఉంది మేడం. ఆ సచివాలయం పైన మన మార్వాడి ఆఫీస్ ఉంది మేడం, బ్రాంచ్ ఆఫీస్. మార్వాడి యూనివర్సిటీలో పిల్లలు జాయిన్ అవ్వడానికి, ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక రీజన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ తెలుగు పిల్లలు ఎక్కువ ఉన్నారు. లో కాస్ట్లో మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్స్ కూడా
బాగున్నాయి, మంచి కంపెనీస్తో టైఅప్ అయి ఉంది అని ఒక ఇదితో కూడా పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. సో అంటే ఎటువంటి ప్లేస్మెంట్స్ పిల్లలకి రావచ్చు అండ్ వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 34.5 lakhs మేడం అమెజాన్ ప్లేస్మెంట్ అయ్యారు. మెయిన్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చి లోయెస్ట్ వచ్చి 7 lakhs per annum మేడం. ఇన్ కేస్ యావరేజ్ స్టూడెంట్కి వచ్చి 12 lakhs to 15 lakhs per annum. హైయెస్ట్ వచ్చి 34.5 lakhs. ఎక్కువ మార్వాడిలో ఎక్కువ ప్లేస్ కంపెనీస్ ఏమంటే అమెజాన్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, లేదంటే క్యాప్ జెమినీ కానీ, ఇలా చాలా అంటే ఎక్స్ట్రా చాలా కంపెనీస్ క్యాంపస్ని విజిట్ చేస్తున్నాయి ప్లేస్మెంట్స్ కోసం. ఓకే, అప్రాక్సిమేట్లీ దాదాపుగా మార్వాడి యూనివర్సిటీకి 480 కానీ అప్రాక్సిమేట్లీ 450 కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి మేడం, ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం. ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం. ఓకే, ఇప్పుడు కడప పిల్లలు అక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే డిస్టెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకి ఆ కన్సర్న్ లేకపోయినా పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఉంటుంది. సో అసలు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి రాజ్కోట్ రీచ్ అవ్వాలి అంటే ఎలా? మనకు డిస్టెన్స్ అంటే మనకు కడప నుంచి ఎగ్జాక్ట్గా వీక్లీ వన్స్ ట్రైన్ ఉంది మేడం, ఓకా ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఇన్ కేసు మళ్ళీ ఫ్లైట్ అవైలబుల్ ఉన్న బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. డైరెక్ట్ ట్రైన్ రాజ్కోట్ డైరెక్ట్ ట్రైన్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. హరి గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఏప్రిల్కి వచ్చేసాము, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు కడప బ్రాంచ్ నుంచి ఎన్ని అడ్మిషన్స్ జరిగి ఉంటాయి? మేడం ప్రజెంట్ అయితే మా బ్రాంచ్ కడప బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఇప్పటి వరకు 25+ క్రాస్ అవ్వాలి మేడం. ఇన్ కేస్ ఇంకా ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మా టార్గెట్ 200+ చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఈ కడప సరౌండింగ్స్ కానీ కడప డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలు కానీ ఎక్కువ మార్వాడి యూనివర్సిటీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎందుకు మార్వాడిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మనకు లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ చూసుకుంటే తక్కువ లో బడ్జెట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. దానికోసం పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అవ్వడానికి. ఎవరైతే మా మార్వాడి యూనివర్సిటీ విజిట్ చేయాలనుకుంటున్నారో వారికి ఒక స్టూడెంటు ప్లస్ ఆ పేరెంట్తో పాటు క్యాంపస్ విజిట్ చేస్తామండి. అక్కడ 1 day స్టేయింగ్ చేయొచ్చు మీరు. మొత్తం అక్కడ క్యాంపస్ మొత్తం ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అలా మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ నా పేరు వచ్చి హరిప్రహ్లాద అండి, కడప బ్రాంచ్ మేనేజరు. ఇన్ కేస్ ఎవరైనా కాంటాక్ట్ తీసుకోవాలనుకున్నా అంటే మమ్మల్ని సంప్రదించాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9381232601. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ అండి. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, సీట్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. మనకు తెలుసు మార్వాడి యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ టైం 3000 సీట్స్ సౌత్ ఇండియన్స్కి పెడితే అవన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అండ్ ఈసారి మ్యాక్స్ 3500 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 1500 సీట్స్ రిజర్వ్ అయిపోయాయి. ఇంకా మీకు ఏమైనా అడ్మిషన్స్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మేము నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మనము రిజిస్ట్రేషన్స్ తర్వాత క్యాంపస్కి ఫ్రీ విజిట్కి రావడం గురించి విన్నాము. బట్ ఇప్పుడు ఆల్రెడీ చూడడానికి వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, చూసిన తర్వాత క్యాంపస్ గురించి వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుండి మేడం. మీ పేరు? యశ్వంత్. ఐ మీన్ ఇంటర్ అయిపోయిందా లేకపోతే? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయింది. క్యాంపస్ ఎలా అనిపించింది? క్యాంపస్ మొత్తం బాగుంది మేడం. క్యాంపస్ మొత్తం బాగుంది. లైబ్రరీ చూసినాము, ఫుడ్ బాగుంది, ఫుడ్ టేస్ట్ చేసినాము. ఫుడ్ సౌత్ ఇండియన్స్ 3000+ ఉన్నారు మేడం. అంతా వాళ్ళని అడిగినాము, బాగుందని చెప్పినాను. ఓకే మేడం. నీ పేరు? వినోద్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? కర్నూలు. ఓకే, ఎలా అనిపించింది క్యాంపస్? చాలా బాగా అనిపించింది. బాగుందా? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది ఇక్కడ రావడానికి. నీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. సేమ్. నీ ఏ గ్రూప్ నీది? ఎంపీసీ. ఎంపీసీయా? ఇక్కడ మరి నీకు కావాల్సిన కోర్సుకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకున్నారా? తెలిసిన సీనియర్స్ అన్నారు. అడిగావు, ఏమని చెప్పారు? చాలా బాగుంటుంది అన్నారు. ప్లేస్మెంట్ ప్రకారం అని ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అందరి గురించి చెప్పినారు. నీకు పర్సనల్గా ఎలా అనిపించింది చూసిన తర్వాత? అందరికి చాలా బాగుంది. 100% ఇక్కడనే తీసుకుంటా అనిపించిందా? మీ పేరు? నవీన్ కుమార్. ఏ గ్రూప్ మీది?
మరి ఎంపీసీ గ్రూప్ ఓకే సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంపీసీలో మరి మీ బ్రాంచ్ ఇవన్నీ సీనియర్స్ని మీ ఫ్రెండ్స్ అడిగారు, మీరు కూడా అడిగారా? అడిగాను. మీకు ఎలా అనిపించింది పర్సనల్గా? బాగానే అనిపించింది. ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అందులో వచ్చేసి జాబ్స్ కూడా 100% అని చెప్పారు. అందుకనే 100% తీసుకోవాలని ఫిక్స్ అయ్యారా? మామూలుగా ఇక్కడ చూసిన తర్వాత వేరే ఫారెనర్స్ కూడా వస్తున్నారు, మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వడానికి బాగుందని ఏమన్నా మీకు అట్లాంటి ఆలోచనలు అవన్నీ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇంటర్ తర్వాత? మాకు కూడా అలా వేరే అదర్ కంట్రీస్ పోయి చదవాలని ఆశ వచ్చింది, చదవాలని. సూపర్. మీ పేరు? కార్తిక్ రెడ్డి. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే సూపర్. అందరు బ్యాచ్ అంతా ఎంపీసీ వచ్చారనమాట. మీకు ఎలా అనిపించింది క్యాంపస్? సూపర్. ఇంటర్లో అంతా మొత్తం 4 గోడల మధ్యలో కూర్చొని చదివి ఒక్కసారికి ఈ క్యాంపస్ చూడంగానే నీ ఫీలింగ్ ఏంటి? అంటే నార్మల్గా ఎవరికైనా ఎగ్జైటింగ్ ఉంటుంది, అంతా ఫైన్, అన్ని అవైలబుల్ ఉన్నాయి, లైబ్రరీ అన్ని మంచిగా ఉన్నాయి. లైబ్రరీ ఇవే చూసారా మీరు? మళ్ళీ మ్యూజిక్ క్లాస్, ల్యాబ్స్ ఇవన్నీ చూడలేదా? అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా అనిపించినాయి ఇవన్నీ? ఫైన్ మ్యామ్, ఎక్సలెంట్గా ఉన్నాయి. నీకు బాగా ఎక్కువ ఏమి ఇష్టం? స్పోర్ట్సా లేదా మ్యూజిక్, డాన్స్? స్పోర్ట్స్ ఇష్టం. సో మరి ఇక్కడ స్పోర్ట్స్ గురించి తెలుసుకున్నావా? నీ ఫీలింగ్ ఏంటి పర్సనల్గా? సాలిడ్ ఉన్నాయి స్పోర్ట్స్ కూడా ఇక్కడ. సో నీకు క్యాంపస్ బాగా అనిపించింది మొత్తానికి? సో మరి ఒక్కసారి స్టూడెంట్స్ అయితే చాలా మంది బాగుంది అని అంటున్నారు. పేరెంట్స్ ఏమంటారు ఒకసారి చూద్దాం. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. మీ పేరు సార్? రామాంజనేయులు. మీకు ఎలా అనిపించింది సార్ యూనివర్సిటీ? మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ నార్మల్గా పేరెంట్స్ అందరికి పెద్ద యూనివర్సిటీలు చూసిన తర్వాత ఫీజు అది ఇది అని భయం ఉంటుంది. మీకు జెన్యున్గా ఇక్కడ చూసాక ఏమనిపించింది? బాగుంది, మాకేం చూడాలి, చదివేలానే ఉంది, చదువుకునే ఉద్దేశం ఉండాలంటే. మీరు కూడా పిల్లలతో పాటు అన్ని బ్రాంచ్లు ఇవి చూసారా? చూసాం మేడం. ఎక్కడ మీకు బాగా చూసిన తర్వాత ఏ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనిపించింది? అన్ని బాగున్నాయి మేడం, అన్ని బాగున్నాయి. అబ్బాయి బాగా చదువుకోవాలని ఆశ. అవును. హాయ్, యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ హర్షిత. హర్షిత, విచ్ బ్రాంచ్? సిఎస్సి ఏఎంఎల్. ఓకే, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే. ఎక్కడ ఏరియా నుంచి వచ్చారు? ఏపీ. సూపర్. సో ఎలా తెలిసింది మార్వాడి యూనివర్సిటీ గురించి? అంటే ఫ్రెండ్స్ అలా జాయిన్ అవ్వడం వల్ల, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వల్ల తెలిసింది మాకు. ఓకే, ఏమని చెప్పారు వాళ్ళు జాయిన్ అయినప్పుడు? యూనివర్సిటీ బాగుంది, విత్ ఫీ స్ట్రక్చర్ అంతా సూపర్గా ఉంది, ఎడ్యుకేషన్ అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ విజిటింగ్కి కూడా రాలేదు మేము, వాళ్ళే విజిటింగ్కి వచ్చి ఒకసారి చూసి కాలేజ్ అంతా బాగుందన్నారు. నెక్స్ట్ డైరెక్ట్ మేము జాయినింగ్కి వచ్చాము. కాలేజ్ మొత్తం నచ్చింది, ఎడ్యుకేషన్, ఫుడ్, హాస్టల్ అకామిడేషన్ అంతా బాగుంది. ఓకే. సో మెయిన్గా నీకు ఈ యూనివర్సిటీ మొత్తంలో సో నీకు బాగా నచ్చిన కేటగిరీ ఏరియా, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూసావా? ఏది నచ్చింది? చూసాను. గ్రౌండ్ సైడ్ ఏరియా మొత్తం బాగుంటుంది. నేచర్ అంతా. అదర్ స్టూడెంట్స్కి వేరే ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు వస్తారు అని అనుకుంటే వాళ్ళకి కాలేజ్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తావు? ఎడ్యుకేషన్, ఫీ స్ట్రక్చర్, ఫుడ్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే కింద మెడికల్ రూమ్స్, హాస్టల్ కింద మొత్తం అన్ని ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్